స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే మరి ప్రభు యొద్దకు ఎవరు వస్తారో మరి వారిని ఆయన బలపరుస్తాడు. తన వాక్యము చేత, తన ఆలోచన చేత, మరి తన సన్నిధి కాంతి చేత నిన్ను నింపి నీ భూలోకంలో ఉన్నప్పుడు ఈ సమాజంలో కానీ నేను మరి నీ కలిగిన కుటుంబంలో కానీ నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో సమస్తము ఆయన తెలియచేస్తాడు కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టువాడు సహోదరుడిగా ఉండును. ఇది మరొకసారి చదువుతున్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిజమైన స్నేహితుడట విడవక ప్రేమిస్తాడట. దేవునికి స్తోత్రం. మరి ఈ దినాల్లో నిజమైన స్నేహితుడు ఉన్నాడండి. మరి నిజమైన స్నేహితుడు ఆపదలు నీకు కలుగుతూ చూసి, మరి ఇబ్బందులు నీకు కలుగుతూ చూసి మరి అట్టి వారు ఏం చేస్తారంటే మరి తొలగిపోతారు. అయితే ఇక్కడ నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తే. నీ శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, శోధనలో, శ్రమలు ఏదొచ్చినా సరే మరి ఆయన నిన్ను విడవక ప్రేమిస్తున్నాడు. ఎందుకు నిన్ను విడవక ప్రేమిస్తున్నాడు అంటే ఆయనే నిజమైన స్నేహితుడు గనక. అలాగే దుర్దశలు అతడి నీకు సహోదరుడు అంటే మరి తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లి లేని వారికి తల్లిగా, అలాగే మరి నీకు దుర్దశలో ఒక సహోదరుడిగా కూడా మరి యేసు ప్రభువే మరి నీతో ఉండి నిన్ను మరి నీకు తోడుగా ఉంటాడని మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఈ నిజమైన స్నేహితుడిని ఎంతమంది కలిగి ఉన్నారు? మీరు కలిగి ఉన్నారా ఈ నిజమైన స్నేహితుడిని? మీరు ఒకవేళ ఈ నిజమైన స్నేహితుడిని మరి ఒకవేళ నువ్వు కలిగి లేకపోతే ఆ నిజమైన స్నేహితుడిని ఉదయాన్నే మరి నువ్వు ఆహ్వానించు. ఆయనను ఇలా ప్రార్థన చేయి. నిజమైన స్నేహితుడా, నువ్వు నా హృదయంలోనికి రా అని ఒకవేళ నువ్వు ఆహ్వానించగలిగితే మరి నీ దురదశలో, నీ వ్యాధి బాధల్లో, నీ శోధనలో, ఇబ్బందుల్లో సమస్తములో ఆయన తోడుండి నిన్ను నడిపిస్తారు, నిన్ను విడిపిస్తారని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చండి. నిజమైన స్నేహితుడు అనే యేసు మీరు ప్రతి ఒక్కరికి మీరు స్నేహితుడిగా ఉండండి. దుర్దశలో ప్రతి ఒక్కరికి సహోదరుడిగా వారిని ఆదరించండి, విడిపించండి. అలాగే తండ్రి ఎంతమంది నాయన ప్రభా రకరకాలైన స్నేహితులతో నాయన రకరకాలైన జల్సాలకు ప్రభా బానిసలైపోయిన తండ్రి, నాయన మోసపోతున్న పరిస్థితుల్లో నా తండ్రి వారందరినీ మీరు ఆదుకుని ప్రభా వారందరికీ నిజమైన స్నేహితుడిగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. తోడైండమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. పాపంలో ఉన్న వారికి పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ పాపం నుంచి విడిపించిన రక్షణలోనికి, రక్షణ మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నాయన ఇదేనో మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు, మా సమస్యలు కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది ఆశపడుతున్న వారందరి సమస్యల నుంచి వారిని క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడు, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, భారతదేశం చుట్టూని రక్షణ కంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ప్రభా నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని, చంటి బిడ్డలని, వృద్ధుల్ని, వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నాయన అధికారులు, మంత్రులను, ప్రధానులందరినీ కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మనుషులందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా నాయన, ప్రతి ఒక్కరిని విశ్వాసుల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని కరుణించండి. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకున్న వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటను ఉంచమని
క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది నేను బిడ్డలారా, మీరు బలపడ్డారు కదా. మరి మరి ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడి నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.